ఎంజీరావు గారు, భారత్ రష్యాకు ఎంతో రుణపడి ఉంది అనే భావన భారతీయుల్లో బలంగా నాటుకుని ఉంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో యుద్ధాల్లో రష్యా భారత్కు సహాయం చేసింది. ఒకవేళ భారత్కు రష్యా ఆ యుద్ధాల్లో సహాయం చేసి ఉండకపోతే భారత్ నాశనం అయ్యేది లేదా ఓడిపోయే పరిస్థితి. భారత్ చేసిన యుద్ధాల్లో రష్యా ఎలా హెల్ప్ చేసింది? ఎస్ అండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఎవ్వరు ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ వితౌట్ రష్యా హెల్ప్ భారతదేశం నాశనం అయిపోయి ఉండేది. అసలు భారత్ ఎలా అని నేను పదం ఉపయోగించను, ఎందుకంటే రష్యా హెల్ప్ ఎంత మనకి చేసింది అని చెప్పడానికి నేను ఉపయోగిస్తున్నాను అనమాట. ఈరోజు భారతదేశం బట్టగట్టుకున్న అస్తిత్వంతో నిలబడింది అంటే 1947 నుంచి అది రష్యా చేసిన హెల్పే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 2025 వరకు భారతదేశం 6 మేజర్ వార్ చేసింది. 6 అతిపెద్ద యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయ్యిందండి. 6 అతిపెద్ద యుద్ధాలు. అందులో 1947 ఇండో పాకిస్తాన్ వారు, తర్వాత వెంటనే 1962లో చాలా డేంజరస్ వారు చైనా వారు, తర్వాత 1965 మళ్ళీ పాకిస్తాన్ వారు, 1971లో ఇండో పాక్ వారు, తర్వాత 1999లో మళ్ళీ ఇండో పాక్ వారు, 2025లో మళ్ళీ ఇండో పాక్ వారు జరిగింది ఆపరేషన్ సింధూర్ భాగంలో కదండి. 5 యుద్ధాలు పాకిస్తాన్తో, 1 యుద్ధం చైనాతో చేసాం. దీని కాకుండానే 1989 నుంచి నిరంతరామంగా అంటే ఇన్సెసెంట్లీ వీఆర్ వేజింగ్ ఏ వార్ ఆన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఇప్పుడు టెర్రరిజం మీద 1989 నుంచి గత 30 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాం. ఈ అన్నిటి యుద్ధాల్లో రష్యా హెల్ప్ అనేది మనకు ఉంది. లేకపోతే మనం చాలా దారుణమైన పరిస్థితి, అసలు రష్యా ఇండియాయే ఉండదండి. అంత దారుణమైన యుద్ధ విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు అది 1947వ యుద్ధం, మొట్టమొదటి యుద్ధం నుంచి మొదలు పెడతాం. రష్యా ఎలా హెల్ప్ చేసిందో చూద్దాం. 1947-48లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టులో స్వతంత్రం వస్తే అక్టోబర్లో పాకిస్తాన్ మన మీద దాడి చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోవడానికి. అది సుమారు 2 సంవత్సరాల యుద్ధం జరిగింది 1947-48 వరకే. ఈ 2 సంవత్సరాల యుద్ధంలో అక్కడ ఏం జరిగిందంటే రష్యా డైరెక్ట్గా మనకి ఏమీ రాలేదు మిలిటరీ ఎయిడ్, కానీ రష్యా అనేది అంతర్గతంగా అంటే అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్లో అప్పుడు అమెరికా బ్రిటన్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఐక్యరాజ్య సమితిలో. దాని ప్రకారం పాకిస్తాన్కి కాశ్మీర్ వెళ్ళాలి, పాకిస్తాన్కి ఫేవర్గా ఒక తీర్మానం పెడితే దాన్ని వీటో చేసింది. అందులో 1951లో మొట్టమొదటి భారతదేశానికి రక్షణగా వచ్చింది యుఎస్ఎస్ఆర్. మనకు అప్పుడు ఒక వీటో పవర్ను ఉపయోగించి అమెరికా బ్రిటన్ యొక్క కుతంత్రాలని తిప్పికొట్టింది. దాంతో భారతదేశం కథ గట్టెక్కిందని చెప్పొచ్చు. అక్కడ రష్యా చాలా మిలిటరీ ఎయిడ్ అన్ని ప్రామిస్ మనకి చేసింది అనమాట యుఎస్ఎస్ఆర్ నెహ్రూకి అప్పుడు. కాబట్టి ఆ యుద్ధంలో డైరెక్ట్గా అంత ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఒక అద్భుతమైన సహాయం, ఒక మోరల్ సపోర్టు మనకి యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చింది. ఇక 1962 యుద్ధంలో చైనాతో భారత్ చేసిన యుద్ధంలో చైనా మన మీద అటాక్ చేసినప్పుడు రష్యా ఏంటంటే అప్పుడు వెనక్కి తగ్గింది. అంటే న్యూట్రల్ రోల్ ప్లే చేసింది. ఒక కమ్యూనిస్ట్ నేషన్ అయినా చైనాకి హెల్ప్ చేయలేదు. చైనాకి హెల్ప్ చేయకపోవడమే ఇండియాకి చాలా పెద్ద హెల్ప్. ఎందుకంటే ఆ 2 కమ్యూనిస్టు దేశాలు 2 సహకరించుకుంటాయి. అయినప్పటికీ భారత్ అది న్యూట్రల్గా తటస్థంగా ఉండి చైనాకి హెల్ప్ చేయకుండా ఉండడమే భారతదేశానికి చాలా మంచిదైందనమాట ఆ టైంలో. అది గుర్తుపెట్టుకోవాలి. అది తర్వాత 1965 యుద్ధం ఇండో పాకిస్తాన్ యుద్ధం. అప్పుడు లియోనిడ్ బ్రెజినేవ్ రష్యా యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్గా ఉంటే ఇండియాలో లాల్ బహదూర్ శాస్త్రి మనందరికీ తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా చాకచక్యంగా చాలా అద్భుతమైన ధైర్యంతో నెహ్రూ మరణానంతరం కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అయిన పాకిస్తాన్తో యుద్ధం చలిపాడు. ఆ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్కి పూర్తి సపోర్ట్ అనమాట. బ్రిటన్ అమెరికా ఆయుధాలన్నీ ఇచ్చింది దానికి. అందులో అమెరికా ఇచ్చిన ట్యాంక్ పాటం ట్యాంక్ అనమాట. అది చాలా డేంజరస్ ట్యాంక్. అప్పుడు దాన్ని తట్టుకునే యుద్ధ సామాగ్రి ఇండియా దగ్గర లేవు, గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ భారతదేశానికి రష్యా కొన్ని ఆయుధాలు ఇచ్చింది, కానీ రష్యా ఇంకోటి హెల్ప్ చేసింది. 1965 యుద్ధంలో ఒకవేళ పాకిస్తాన్ సపోర్ట్గా చైనా వస్తే మేము అడ్డుకుంటాం, నువ్వు పాకిస్తాన్తో నిరభ్యంతరంగా యుద్ధం చేసుకో అని ఇండియాకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చైనాను అక్కడే పెట్టి ఉంచిద్ది అనమాట రష్యా అప్పట్లో యుఎస్ఎస్ఆర్. దాంతో మనం పాకిస్తాన్ ధైర్యంగా ఎదుర్కొని ఓడించేసాం. దీంతో పాటు యుఎస్ఎస్ఆర్ పాకిస్తాన్కి ఇండియాతో కలిపి మీడియేటింగ్ చేసి మధ్యవర్తిగా వచ్చి తాష్కెంట్లో ఒప్పందం చేసి ఇండియాకి ఫేవరబుల్గా ఒప్పందం ఉండేటట్టు చేస్తుందన్నమాట. చాలా ఆయుధాలు అప్పటి నుంచి మనకి ఈవెన్ మిగ్ ఫైటర్స్ 1965 యుద్ధంలో మనం యూజ్ చేసాం. మిగ్ 21 ఫైటర్స్ ఫస్ట్ టైం ఆ యుద్ధంలో మనం యూజ్ చేసాం. అది రష్యా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు. చాలా ఫైర్ ఆర్మ్స్ కూడా మనకు ఉపయోగించాం.
సో ఈ యుద్ధంలో మనం గెలిచాము, చైనాను ఎదుర్కొన్నాము అంటే అది రష్యా యుఎస్ఎస్ఆర్ చేసిన హెల్ప్ అని చెప్పుకోవచ్చు. ఇక 1971 యుద్ధం అంటేనే ఇక ఇండియాను కంటికి రెప్పలా కాపాడిన దేశం యుఎస్ఎస్ఆర్. ఈ విషయం ప్రతి ఇండియన్స్కి మనసులో ఇప్పుడు కూడా నాటుకుని పోయి ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్, హెన్రీ కిస్సింజర్, ఈ ద్వయం చాలా డేంజరస్. వీళ్ళు భారతదేశాన్ని బాల్కనైజేషన్ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తారంటే ముక్కలు చేసేయడం అనమాట. ఒక 10 ముక్కలు చేసేద్దామని డిసైడ్ అయ్యారండి ఈ యుద్ధంలో. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి మిలిటరీ ఒప్పందం ఉంటుందన్నమాట. సో పాకిస్తాన్కి పూర్తి సపోర్ట్ ఇస్తారు. ఇందిరాగాంధీని నిక్సన్ అయితే బెదిరించేస్తారు. ఎంత బెదిరిస్తారు అంటే ఈ బిచ్ అంటే ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఉపయోగిస్తున్న దారుణం తెలుగులో ఉపయోగించకూడదు, సభా మర్యాద కాబట్టి ఒక పదం ఉపయోగించలేదు. ఒక సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీని బిచ్ అనే పదాన్ని ఉపయోగించి తిడతారంటే ఊహించుకోండి మీరు. అంతటి దారుణంగా అవమానిస్తారు వాళ్ళు. ఇందిరాగాంధీని బెదిరిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఏం చేసుకున్నా నువ్వు మాత్రం ఇన్వాల్వ్ అయితే ఊరుకోనని బెదిరిస్తాడు. ఇందిరాగాంధీ వచ్చేసి చక్కగా వెళ్ళి యుఎస్ఎస్ఆర్తో 1971 ఆగస్టు నెలలో ఒక ఒప్పందం చేసుకుంటుంది అనమాట. ఆ ఒప్పందం పేరే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ట్రీటీ అని. ఆ ట్రీటీ ప్రకారం యుఎస్ఎస్ఆర్ మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుందని డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 17, 1971లో 14 రోజుల యుద్ధం జరుగుతుందన్నమాట. ఈ ఇండియా బంగ్లాదేశ్ అవతరణ కోసం చేసిన ఇండో పాక్ యుద్ధంలో ఇది భారతదేశానికి పునర్జన్మ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆ యుద్ధంలో భారతదేశాన్ని ఓడించి 10 ముక్కలు చేసేద్దామని అమెరికా కంకణం కట్టుకుని అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజ్లో బే ఆఫ్ బెంగాల్కి వందలాది అణ్వాయుధాలను పంపుతుందని భారతదేశం మీద అణ్వాయుధం వేద్దాం అనుకుంది. తర్వాత అదేవిధంగా బ్రిటన్ కూడా, యూకే ఏం తక్కువ దానిలో, యూకే ఏం చేసింది, బ్రిటన్ ఈ పాకిస్తాన్కి సపోర్ట్గా తన ఎలిజబెత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మళ్ళీ అరేబియన్ సీలో పంపి ముంబై మీద న్యూక్లియర్ బాంబు వేద్దామని వచ్చింది. మనం ఇందిరాగాంధీ చాలా తెలివిగా బ్రెజినేవ్తో అక్కడ ఒప్పందం చేసుకుంటే రష్యా వెంటనే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల వెనకాల అణుబాంబుల వెనకాల తన జలంతర్గాములు పంపి నువ్వు అణుబాంబులు వేస్తే మేమే వేస్తామని వాళ్ళ వెనకాలే వేటాడి అరేబియన్ సీలోకి వస్తే దాన్ని ఆపితే భారతదేశం చక్కగా యుద్ధం చేసి పాకిస్తాన్ 93,000 సైన్యాన్ని పట్టుకుని మన మానిక్ షా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అవతరణ, పాకిస్తాన్ని అట్టర్ ఫ్లాప్గా ఓడించడం. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఓడించినట్టు కాదండి, ఇండియా మొత్తం అమెరికానే ఓడించేసినట్టు. అలాంటి యుద్ధం ఎవరూ చేయలేదన్నమాట. ఒక అద్భుతం. ఆ రోజు రష్యా మనల్ని యుఎస్ఎస్ఆర్ కంటికి రెప్పలా కాపాడకపోతే ఈరోజు కోల్కతా, ముంబై మీద అమెరికా అణుబాంబులు వేసును. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ హిరోషిమా, నాగసాకిల కింద ఉన్న ఇండియా 4 ముక్కలు చేసి, నార్త్ ఈస్ట్ను ముక్క చేసి 4 ముక్కలు చేద్దామని అమెరికా పంతం నిక్సన్ అంత దారుణమైన పగబట్టాడనమాట. ఆ పగ నుంచి ఇండియాని రక్షించిన దేశమే యుఎస్ఎస్ఆర్. అందుకే ఇండియన్స్ పులకించిపోతారనమాట. యుఎస్ఎస్ఆర్ అంటేనే ఒక అద్భుతం. ఇంకా రష్యాకి మించిన మనం రుణపడి ఉంటామనే పదాన్ని ఎవరో కానీ వాడరు, గుర్తుపెట్టుకోండి. అసలు రష్యాకి భారత్ ఎంత రుణపడి ఉందంటే ఆ రుణాన్ని తీర్చుకోలేరంట. ఒక మాతృ రుణం తీర్చుకోవడం ఎవరి తరం కాదనమాట. ఇంక ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం, అమ్మ నాన్న. అదేవిధంగా గురువు రుణం తీర్చుకోలేం. ఇప్పుడు రష్యా రుణం భారతదేశం తీర్చుకోలేదంటే నమ్మమండి. ఎన్ని ఇచ్చినా రష్యా రుణాన్ని మనం తీర్చుకోలేం విషయంలో. ఇక 1971 యుద్ధం తర్వాత 1999 కార్గిల్ వార్. ఈ కార్గిల్ వార్లో అక్కడ ముషరఫ్ మన మీద దాడి చేస్తే దొంగతనం కార్గిల్ ద్రాస్ సెక్టార్లో అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టరు చాలా చాకచక్యంగా ఎల్ఓసి దాటకుండా యుద్ధం చేసిన భారతదేశం ఉపయోగించిన ఆయుధాలన్నీ కూడా ఎక్కువ ఆయుధాలు రష్యావే. ఎస్పెషల్లీ MiG-21, MiG-23, MiG-25, MiG-27, MiG-29. తర్వాత సుఖోయ్ ఫైటర్లు వాడకుండా ఈ మిగ్లే ఎక్కువ వాడాం. దీంతో పాటు మన T-72 ట్యాంక్స్ని అక్కడ వాడాం. అది ఆ ఫైర్ ఆర్మ్స్, కొన్ని సెన్సార్, కొన్ని శాటిలైట్లు, ఇవన్నీ రష్యా హెల్ప్తోనే మనం కార్గిల్ యుద్ధం ఎక్కువ చేశామని చెప్పొచ్చు, ఇంకా ఇజ్రాయెల్ ఏమన్నా. కాబట్టి అప్పుడు కూడా మోరల్గా మనకి హెల్ప్ చేసేసిందండి. యునైటెడ్ నేషన్స్లో వీటో పవర్ ఈ ప్రాంతాల్లో మన రష్యా మన కంటికి రెప్పలా కాపాడింది, గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే పుతిన్ అధ్యక్షుడు అయిపోవడం కూడా జరిగింది. బోరిస్ ఎల్సిన్ తర్వాత పుతిన్ వచ్చేసారు కార్గిల్ వారి టైంకే. అప్పటి నుంచి పుతిన్నే అధికారంలో ఉన్నారు. తర్వాత 2025 5వ యుద్ధం, ఈ ఆపరేషన్ సింధూర్లో మనం రష్యా నుంచి ఏ ఆయుధాలు ఉపయోగించారు నేను చెప్పనవసరం లేదు. S-400 భారతదేశాన్ని ప్రపంచంలో అత్యాధునిక కంట్రీ. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. F-16 అమెరికా ఆయుధాలు ఉన్నాయి. అన్ని ప్రపంచంలో చైనా నుంచి ఆయుధాలు తెచ్చుకొని J-10,
ఎఫ్ థండర్ ఫైటర్స్ అని, JF-17 అని, HQ-9 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నీ తెచ్చుకుంది. టర్కీ నుంచి డ్రోన్లు తెచ్చుకుంది. ఇవి ఏవి కూడా భారత గగనతలం మీదకి రాకుండా ఆపిన శక్తి రష్యా. అదే S-400 సుదర్శన్ చక్ర, దాంతోపాటు దాని మిసైల్స్ బియాండ్ విజువల్ రేంజ్ అని, తర్వాత రష్యా యొక్క ఫైటర్ జెట్ సుఖోయ్ 30 MKI ఫైటర్స్ బీభత్సం సృష్టించినాయి అక్కడ చెప్పాలంటే పాకిస్తాన్లో. ఈ Su-27 Su-30 MKI అంటే ఇండియా మార్క్ విమానాలు రష్యా నుంచి ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బ్యాక్ బోన్ అనమాట. రష్యా ఆయుధాలే మనల్ని ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కువ రక్షించినాయి అని చెప్పాలన్నమాట. అది ఈ యుద్ధంలో. దీంతో పాటు ఇక 30 సంవత్సరాలుగా మనం చేస్తున్న యుద్ధం 1989 నుంచి వార్ ఆన్ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఎగదోలిద్ది. ఎందుకంటే ఇండియాతో అది గెలవలేదు ప్రత్యక్ష యుద్ధంలో. పరోక్షంగా చేస్తున్న యుద్ధమే టెర్రరిజం యుద్ధం. ఈ యుద్ధంలో మనం 89 నుంచి కూడా పాకిస్తాన్ని కాపాడుకుంటున్నామంటే రష్యా ఇచ్చిన ఫైర్ ఆర్మ్స్, ఏది AK-203 రైఫిల్స్ అని, AK-47 రైఫిల్స్, సెన్సార్స్, శాటిలైట్ పిక్చర్స్, ఎన్నో అంటే పెద్ద పెద్ద S-400 లాగా మనకు కనపడవండి. దాని యొక్క ఆయుధాలు, ఫైర్ ఆర్మ్స్, దాని యొక్క సెన్సారు, దాని డ్రెస్సులు, కోల్డ్ ఏరియాలో ఉండడానికి ఇవన్నీ మనల్ని రక్షిస్తూ ఉంటాయి. దీంతోపాటు రష్యా వీటో పవర్ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన 5-6 మేజర్ వార్స్లో ఇటు రష్యా, చైనా, UK ఆగడాలను అరికట్టడంలో, భారతదేశాన్ని రక్షించడంలో ఏదో చంటి తోటి స్నేహితుడిని, తోటి పిల్లల్ని రక్షించుకున్నట్టు భారతదేశాన్ని రష్యా రక్షించింది. దాంతోపాటు సీమాంతర ఉగ్రవాదంలో. సో అందువల్ల రష్యాకి ఇండియన్స్ కాదండి, ఇండియా కూడా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడం మన తరం కూడా కాదు.